మీద మా సుధీరన్న నీకు అడ్డెవడు లేడు రాడు మా సుధీరన్న మా సుధీరన్న మా సుధీరన్న ఎల్బీ నగర్ గడ్డ మీద మా సుధీరన్న నీకు అడ్డెవడు లేడు రాడు మా సుధీరన్న జనహితమే నీ బలమని జనమే నీ బలగమని సాగుతున్నవన్నా మా సుధీరన్న మా సుధీరన్న మా సుధీరన్న సయ్యంటే సయ్యంట మా సుధీరన్న నీ వెంటే మేముంటాం మా సుధీరన్న నీ వెంటే మేముంటాం మా సుధీరన్న మా ప్రాణమే నువ్వంట మా సుధీరన్న ఎల్బీ నగర్ చలో ఎల్బీ నగర్ గడ్డ మీద మా సుధీరన్న నీకు అడ్డెవడు లేడు రాడు మా సుధీరన్న మా సుధీరన్న మా సుధీరన్న ప్రతి అడుగు జనం కొరకే అన్నా నువ్వుగానే ప్రతి కల ఎల్బీ నగర్ కోసమన్నా నువ్వు గర్జిస్తే నువ్వు గర్జిస్తే నువ్వు గర్జిస్తే సమర శంఖమవుతుందన్నా నువ్వు కదిలొస్తే సింహాలే వెనుదిరుగుతాయన్నా నువ్వు అడుగేసిన నేలంతా బంగారు పాలముంత నీ వెనకే మేమంతా ఓ సుధీరన్న ఏమడిగిన లేదంటూ అననే అనవన్నా అట్టడుగు వారందరి దేవుడు నువ్వన్నా సయ్యంటే సయ్యంట మా సుధీరన్న నీ వెంటే మేముంటాం మా సుధీరన్న నీ వెంటే మేముంటాం మా సుధీరన్న మా ప్రాణమే నువ్వంట మా సుధీరన్న ఎల్బీ నగర్ చలో ఎల్బీ నగర్ గడ్డ మీద మా సుధీరన్న నీకు అడ్డెవడు లేడు రాడు మా సుధీరన్న మా సుధీరన్న మా సుధీరన్న మాటిస్తే తప్పని కర్ణుడివన్నా నువ్వు మడమ తిప్పని మగధీరుడివన్నా చల్ మా సుధీరన్న నువ్వు శాసిస్తే శాసనసభ స్తంభించి పోతదన్న శాంతిస్తే ఆ చూపులో చందమామ కరుగునన్న సుధీరన్న నీ సభలో జనమంతా సప్పట్టే కొడతరన్న కదిలొస్తే ప్రతి గడప హారతులే పడతారన్న కేసీఆర్ కేటీఆర్ నీ వెనకే ఉండగా ఎల్బీ నగరు ప్రజలంతా నిన్నే పూజించగా సాటి లేదు పోటీ రారు ఎవ్వరు నీ ముందరా జై తెలంగాణ జై జై సుధీరన్న జై తెలంగాణ జై జై సుధీరన్న ఎల్బీ నగరు గడ్డ మీద మా సుధీరన్న నీకు అడ్డెవడు లేడు రాడు మా సుధీరన్న జనహితమే నీ బలమని జనమే నీ బలగమని సాగుతున్నవన్నా మా సుధీరన్న మా సుధీరన్న మా సుధీరన్న సయ్యంటే సయ్యంట మా సుధీరన్న నీ వెంటే మేముంటాం మా సుధీరన్న నీ వెంటే మేముంటాం మా సుధీరన్న మా ప్రాణమే నువ్వంట మా సుధీరన్న ఎల్బీ నగర్ చలో ఎల్బీ నగర్ గడ్డ మీద మా సుధీరన్న నీకు అడ్డెవడు లేడు రాడు మా సుధీరన్న మా సుధీరన్న మా సుధీరన్న చీకటైతే గుడి తలుపులు మూస్తారే హరీశన్నో దేవునికే విశ్రాంతులు ఇస్తారే హరీశన్నో వాళ్ళు పెరుగవే నువ్వెందుకు మా కోసం హరీశన్నో మా బాధలే నువ్వు తీర్చగో కొనుకన్నా పోవేందన్నా నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే పిలుపందితే పేదింటికే చుట్టమై వస్తవయ్యా పేద పెండ్లి పెద్దను అయి చెయ్యి గడిగిపోతావయ్యా
కులము లేదు మతము లేదు మనసున్న మహారాజువే నీ నీడనమో బతుకు తెరువు పచ్చని వరి పైరులే ఓ నేత నువ్వుండగా హరీశన్న మారాతకేమైతదే మా ఎదురు నువ్వుండగా హరీశన్న ఏ కష్టం ఎదురైతదే ఆ భగవంతుడే మా బాధ దిచ్చా నిన్ను పంపిండేమోనే నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే మేనమామ వంశతోని పుట్టినవేమో అన్నా ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నా ఎత్తుకున్న గులాబీ జెండా ఎగరేసిన యుద్ధానివే తెచ్చుకున్న రాష్ట్రానికి ఉద్యమ శబ్దానివే నిన్ను నడిపిన చిటికేనేలు మురిసిపోయే పెదసారు కేసీఆర్ నిలుపంగా నూతన పేరు నిలిసినావే మా గుండెల్లో తన్నీరు పెదసారు మాట నువ్వు నడిచే బాట గులాబీ పూల తోట నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయి తరినన్న తరినన్నేనో తారన్న తరినన్నేనో రల్లేనో సుధీరన్నో ఎదురే ఎరుగని అభివృద్ధి దాత సుధీరన్నో నిండైన ప్రగతి కనులారా చూపెను సుధీరన్నో జనమే మనమని తొలిసేటి నేత సుధీరన్నో బస్తి నిద్రతో సుధీరన్న బాధలు నేరుగా తెలుసుకుంటూ బాధలు పాపంగా సుధీరన్న నిధులతో నిర్మూలించినాడు పేదింటి గడపల్ల పెద్ద కొడుకయ్యిండే సుధీరన్నో అందరి బంధువై వేదన తీర్చిండ సుధీరన్నో అందరి బంధువై వేదన తీర్చిండ సుధీరన్న ఇబ్బంది పడుతున్న జనులను చూసి కొత్తగా రోడ్లను వేయించినాడు చెప్పండుల ఆరోగ్యం కొరకు టిమ్స్ హాస్పిటల్ కట్టించినాడు రద్దీగా ఉండే ప్రాంతాలలో బ్రిడ్జిలను వేయించినాడు సంక్షేమం ఘోరంగా సుధీరన్నో గండదండగా నిలిచినాడు చుట్టూర బస్తీల లైటింగ్ తోని వెలుగులు బంచిండు రో అభివృద్ధికి తాను గుర్తుగా నిలిసేను సుధీరన్న చురుకుగా ఎప్పుడు జనములో ఉన్నాడు సుధీరన్నో అభివృద్ధికి తాను గుర్తుగా నిలిచేను సుధీరన్న చురుకుగా ఎప్పుడు జనములో ఉన్నాడు సుధీరన్న గోసపడుతున్న గరీబోళ్లకు బతుకుబాటనే చూపినాడు చదువుకునే విద్యార్థుల కొరకు ఎన్నో. ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు నా శ్రేయోభిలాషులు డివిజన్ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అన్న తేడా లేకుండా ఉదయం అంటే ఒక అభిమానం అనే ఆలోచనతో నా దగ్గరికి వచ్చి అందరూ విషెస్ తెలపడం జరిగింది. వారందరికీ ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళకి. ఏం కార్యక్రమం చేశారు? అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు అంటే ఏదో వేడుక చేయడం అనేది కాకుండా మనం ఒక వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం ఈరోజు. అదేమిటి అని అంటే ఫస్ట్ నేత్రం
కంటి చూపు అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే కొంచెం ప్రాబ్లం నుంచి ఎక్కువ ప్రాబ్లం అంటే సర్జరీ వరకు వెళ్ళే ప్రతిదీ కూడా మనమే కేర్ చేసి సర్జరీ చేయించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి షుగర్. ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అనేది కంపల్సరీ అయింది. అది కొంతమంది చూసి చూడకుండా చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఆ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి చూస్తున్నాం. తర్వాత ఈసీజీ హృదయం, అది ఏంటి అని అంటే ఎప్పుడెవరికి ఏమవుతుందో తెలియట్లేదు కాబట్టి ఈసీజీ ఇక్కడ తీసి వారికి కొంచెం ఇంకేమైనా ఇబ్బంది కలిగితే నెక్స్ట్ 2D ఈకోకి తీసుకెళ్తాం. అదేవిధంగా ముందుకొచ్చి యువత అనేది కాకుండా పెద్దలు అనేది కాకుండా అందరూ ముందుకు వచ్చి రక్తదానం అనేది చేయడం జరిగింది. వారి అది మనం పిలవకుండా వారే వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఆ కార్యక్రమం విజయవంతం జరిగింది ఇప్పటివరకు. ఇక అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతోటి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మేమే మంచిగా అందరం కలిసి భోజనం చేసినట్టు ఉంటుంది, తృప్తిగా ఉండాలని ఆశీర్వదించాలన్న ఆలోచనతో చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విశేష ఎవరెవరు చెప్పారు? మెయిన్గా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీలు? సుధీర్ అన్న ఆల్రెడీ మార్నింగ్ కలుద్దామని వెళ్ళొట్టివి. అన్న ఏమన్నా అంటే సర్జరీ అయింది కదా, వదిన ఆశీర్వదించి లేకుండే అన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వచ్చినాను. ఏం చెప్తా అస్సాపురం ప్రజలకి? అస్సినాపురంకి ప్రజలకి ఇంతకుముందు మా పార్టీ అనేది అనుకోకండి, ఇది జన్మదిన వేడుకలు. కాకపోతే చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు చేసిన అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. మళ్ళీ ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటి అని అంటే సారే రావాలి, కేసీఆర్ గారే ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు అంటున్నారు. దాన్ని ప్రజలు విజయవంతంగా నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లో ముందుకు తీసుకెళ్తారనేది ఆశాభావం కనబడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే అవుతుంది. ఆ విధంగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ ఉన్నా లేకున్నా కార్పొరేటర్లు మాత్రం కేసీఆర్కే ఓటేస్తారు, సుధీర్ అన్నకే ఓటేస్తారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. డివిజన్లు కూడా అవుతున్నాయి కదా? డివిజన్లు హస్సినాపురంలో 2 సపరేట్ అయినాయి. కొంత భాగాన్ని తీసుకుపోయి జిల్లాలో కూడా కలిపారు. అంటే మనకి 2 విషయానికి వస్తే హస్సినాపురంని మాత్రమే 2 చేసారు సపరేట్. బైరామల్గూడ అనే పేరు మాత్రమే పెట్టిరు, కానీ దాంట్లో బైరామల్గూడ అనేది ఎక్కడ లేదు. సాగరింగ్ రోడ్ నుంచి చూస్తే మనకి వైపీ జంక్షన్ వరకు, బిఎన్రెడ్డి సర్కిల్ వరకు ఒకటి చేయడం జరిగింది. జడ్పీ రోడ్డుకి యువతలి భాగాన నార్త్ భాగాన్ని హస్సినాపురం కింద ఉంచడం జరిగింది. దాన్ని సాగర్ కాంప్లెక్స్ వరకు తీసుకెళ్ళడం. ఈ ఒకటి 35,000 పబ్లిక్ తోటి ఒకటి సపరేట్ చేసారు, 25,000 తోటి ఒకటి సపరేట్ చేసారు. వాటి ఇద్దరు 2 ఉమ్మడిగా ఉన్నదాన్నే మనందరూ హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆశీర్వదిస్తారు. పోటీలో ఉన్నారా మీరు? తప్పకుండా. ఎందుకు అనంటే ఫస్ట్ జెండా పట్టింది ఇదే అన్నట్టు. అదే జెండాతోటి ఇప్పటి వరకు నిలబడి ఉన్నాం, కష్టపడ్డాం. ఎక్కడ అవినీతి కానీ, దొంగ పనులు కానీ, లంగ పనులు కానీ చేసింది ఎరగమనేది నేను చెప్పేది కాదు, పబ్లికే చెప్తున్నారు, అన్నలే చెప్తున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు అన్నట్టు. ఆ విధంగానే ముందుకు వెళ్తా. తప్పకుండా అందరి ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ.